పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఒక మంచి ప్రచార అస్త్రం చెప్పారు. లేదా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఏది ప్రయోజనం అన్నటువంటిది మహారాష్ట్ర ప్రజలకి హింట్ ఇచ్చారు. అది సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, అలాగే సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే మహారాష్ట్ర అభివృద్ధి సాధ్యం, అది ఎన్డీఏ వల్లనే సాధ్యం అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. అక్కడ భారతదేశం 5,00,000 ట్రిలియన్ డాలర్ల జీడిపితో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుందంటూ, మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలంటూ ఆయన పిలుపునిస్తూ వచ్చారు. ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఏదైతే 25 కోట్ల మంది భారతీయులకి పేదరికం నుండి విముక్తి చేశారన్నటువంటి అంశం దగ్గర నుండి ముద్రా యోజన లాంటి వాటి ద్వారా చిరు వ్యాపారులకు ఇచ్చినటువంటి వస్తువుల దాకా అన్నింటినీ హైలైట్ చేసుకొచ్చారు. సుస్థిర ప్రభుత్వం అన్నటువంటి నినాదాన్ని ప్రధానంగా ఎన్నికల్లో అస్త్రంగా మలిచారు. అది భారతీయ జనతా పార్టీ సరిగ్గా వినియోగించుకోగలిగితే బాగానే ఉంటుంది.